తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ వ్యవహార శైలి నచ్చక పలు నియోజకవర్గాల నుంచి కారు పార్టీకి చెందిన తాజా సర్పంచులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు నచ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగు చెందుతున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఆ పార్టీ వీడి కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. శుక్రవారం మహబూబాబాద్ నియోజకవర్గానికి పలువురు సర్పంచులు, ముద్దిరాజ్ సంఘ రాష్ట్ర నేతలు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వారికి టీపీసీసీ చీఫ్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకుడికి కాంగ్రెస్ కుటుంబం తరపున స్వాగతం పలుకుతూ ప్రజాసేవలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచులు దొంతరబోయిన నరేష్, సారంపల్లి దేవేంద్రమోహన్ రెడ్డి, దారావత్ కైక, కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజు సంఘ కార్యదర్శి నీలం సుహాసిని దుర్గేష్, మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్, మాజీ ఎంపీటీసీ రవినాయక్ తదితరులున్నారు. వీరితో పాటు పెద్ద సంఖ్యలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పీఏసీఎస్ డైరెక్టర్లు, మహబూబాబాద్ జిల్లా ముదిరాజు సంఘ యువ నాయకులు మరియు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఖైరతాబాద్ డీసీసీ చీఫ్ మోతర్ రోహిత్, ముదిరాజులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో చేరిన నేతలు మాట్లాడుతూ ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పట్ల ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నామన్నారు. ప్రజలకు న్యాయం చేసే పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని వారు తెలిపారు. ఇలా వరుస చేరికలతో కాంగ్రెస్ బలపడుతుండగా గులాబీ పార్టీ వాడిపోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన